హాయ్ అండి, వెల్కమ్ టు అఖిల్ కిచెన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ మీరు చూసారు కదా, తోటకూర వేపుడు అండి. తోటకూర వేపుడు అనగానే మన వాళ్ళందరూ ఏమంటారు, అబ్బో తోటకూర వేపుడు అంటారు కదా. అట్లా కాకుండా ఇప్పుడు అట్లా అనేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇప్పుడు నేను చేసే విధానంలో ఒకసారి చేసి పెట్టండి, అబ్బా తోటకూర అంటారనమాట. అంత బాగుంటుంది. ఎలా చేస్తాను ఏంటి అనేది ఒకసారి నేను చూపిస్తాను. చాలా చాలా ఈజీగా ఉంటుందండి, ఎక్కువ టైం ఏం పట్టదు, చాలా ఈజీగా ఉంటుంది. కానీ టేస్ట్ మాత్రం అంతే రుచిగా ఉంటుందన్నమాట. ఎలా చేయాలంటే నేను ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, నేనైతే కనుక నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, నేనైతే వెడల్పాటి గిన్నె కూడా పెట్టుకున్నాను. దీంట్లో వచ్చేటప్పటికి ఆయిల్ వేస్తాను. ఇదిగోండి, స్టవ్ వెలిగించుకొని ఆయిల్, దీంట్లో అసలు ఒక్క చుక్క వాటర్ కానీ, తర్వాత కారం కూడా వేయనండి నేను. ఆ కారం అనేది ఎట్లా వస్తుంది ఏంటి, ఎట్లా వేస్తే కారం వస్తుంది అనేది నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి, నేను తీసుకున్న ఆయిల్ మాత్రం ఇప్పుడు నేను తీసుకునే ఆకుకూరకి సరిపోతుంది అనమాట. మీరు కొంచెం ఆకుకూర ఎక్కువగా తీసుకుంటే కనుక ఆయిల్ మాత్రం సరిపడగా వేసుకోండి. దీనికి కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది తోటకూరకి. ఇదిగోండి, ఎందుకంటే దీంట్లో మనం వాటర్ కానీ ఏం వేయం కదా, చక్కగా దీంట్లోనే మగ్గిస్తాం కాబట్టి ఆయిల్ ఉంటే బాగుంటుంది. ఇదిగోండి, కొంచెం అంత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇదిగోండి కొంచెం అంటే పోపు దినుసులు అనమాట, కొంచెం అంతా ఆవాలు వేసాను. ఆవాలు వేసిన తర్వాత ఆవాలు కొంచెం అంతా చిటాపటం అనిన తర్వాత ఇదిగోండి నేను ఏం వేసానంటే వెల్లుల్లిపాయలండి. మెయిన్ ఇది అనమాట. మీరు ఎప్పుడైనా సరే కానీ తోటకూర ఫ్రై చేసేటప్పుడు ఇలా ఆవాలు వేసిన వెంటనే వెల్లుల్లిపాయలు వేయండి. వెల్లుల్లిపాయలు వేస్తే ఏమవుతుందంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా ఆయిల్కి పట్టండి. తోటకూర ఫ్రై అనేది చాలా అంటే చాలా రుచిగా ఉంటుందన్నమాట. అసలు ఈ వెల్లుల్లిపాయ తగలంగానే దాని టేస్టే మారిపోతుంది. జనరల్గా ఏంటంటే చాలామంది వెల్లుల్లిపాయ ఎట్లా వేసుకోరు, మామూలుగా వేసేస్తారనమాట. అట్లా వేయకోకుండా ఒకసారి ఇట్లా వేసుకోండి. నేను ఇంకోటి చెప్పాను కదా మీకు, నేను అసలు దీంట్లో కారం అనేది ఏమీ అసలు వేయనండి అని చెప్పానని. కారం అయితే వేయనండి. ఇదిగోండి పప్పులు కొంచెం ఇష్టంగా తినేవాళ్ళు ఉంటే కనుక కాసిన పప్పులు ఎక్కువే వేసుకోండి, రుచి మరింత వస్తుందన్నమాట, చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా తాలింపు గింజలండి. ఆవాలు, చక్కగా సాయమినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, చిన్నులపాయలు ఇవన్నీ వేస్తే పోపులో వేస్తే ఏమవుతుందంటే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట, అంటే మంచి రుచి వస్తుందన్నమాట. ఇదిగోండి, ఇట్లా వేసిన తర్వాత దీంట్లోనే ఎండుమిరపకాయలు. అసలు ఇక కారం అనేది మనం ఏమి వాడమండి. ఈ ఎండుమిరపకాయలతో ఆ పచ్చిమిరపకాయలతో వచ్చే కారమే సరిపోతుంది. ఆ కారం సరిపోవాలంటే ఎండుమిరపకాయలు ఈ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఈ ఆయిల్లో బాగా ఫ్రై అయినాయి అనుకోండి, చక్కగా ఈ ఆయిల్కి ఆ ఘాటంతా పడుతుంది, మనం వేసే ఆకుకూరకి సరిపోతుంది. మీరు కొంచెం ఆకుకూర ఎక్కువ తీసుకుంటున్నారనుకోండి, ఇంకా 4 మిరపకాయలు ఎక్కువ వేసుకోండి. ఇట్లా ఇలా ఇలా వేయించిన తర్వాత ఇదిగోండి, ఇలా వేగుతూ ఉంటాయి కదా, ఇలా వేగుతున్నప్పుడు ఒక చిన్న ఉల్లిపాయ అండి, ఎక్కువ అయితే మాత్రం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవద్దు, ఒక చిన్న ఉల్లిపాయ ఇదిగోండి చూసారా, ఇట్లా 30 పాయలు అనమాట, అంతేను. దాంట్లో ఇదిగోండి పచ్చిమిరపకాయలు వచ్చేటప్పటికి చిన్న ముక్కలుగా కాకుండా ఇలా పొడవుగా నిలువుగా చీల్చుకొని వేసుకోండి. ఎందుకంటే పచ్చిమిరపకాయలు తినేవాళ్ళు ఉంటారు, తినని వాళ్ళు ఉంటారు కదా. ఒకవేళ తినని వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, చక్కగా పచ్చిమిరపకాయలు తీసి పక్కన పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను ఇన్ని పచ్చిమిరపకాయలు ఇన్ని ఎండుమిరపకాయలు వేసాను అనుకుంటున్నారా, దీంట్లో ఇంక నేను కారం అనేది ఏమి వాడనండి, కారం అనేది వేయను అనమాట. ఇప్పుడు వీటితోనే కారం అంతా సరిపోతుంది మనకి, ఓకేనా. ఇవి వేసిన తర్వాత చక్కగా కాసేపు ఇట్లాగా బాగా వేగాలండి. ఈ ఉల్లిపాయలన్నీ కూడా చక్కగా వేగనివ్వండి. ఇదిగోనండి, ఇలా వేగిన తర్వాత కరివేపాకు అండి, మీ దగ్గర పచ్చి కరివేపాకు ఉంటే కనుక వేసుకోండి. నా దగ్గర అయితే ఇప్పుడు ప్రస్తుతానికి పచ్చి కరివేపాకు లేదు, అందుకని మీకు తెలుసు కదా నేను కరివేపాకు పొడి అయితే చేసి పెట్టుకుంటాను రెడీగా అని చెప్పానని. ఇదిగోండి, ఇలాంటి టైంలో ఎప్పుడన్నా సరే కానీ కరివేపాకు లేదు అనుకున్న టైంలో ఇలా కరివేపాకు పొడి మాత్రం నేను ఇన్స్టెంట్గా చేసి పెట్టుకుంటాను, ఇలా వాడతాను అనమాట. ఇదిగోనండి చూసారా, చక్కగా అట్లా వేగిపోయిన తర్వాత మీరు తీసుకునే తోటకూర అనమాట. ఈ తోటకూరని చక్కగా కడిగేసేసుకుని తోటకూరని ఇందులో వేసేసుకోండి. నీళ్ళన్నీ తీసేసిన తర్వాత ఇట్లా ఇదిగోనండి, అన్నీ ఇట్లా వేసేసుకున్న తర్వాత ఒకసారి కలబెట్టండి. ఏంటండి గింజలు అంటే ఇట్లా కాడలు ఇంత లావులావుగా ఉన్నాయి కదా, పెద్ద పెద్దగా ఉన్నాయి కదా, ముదిరిపోయిన ఆకు అనుకుంటున్నారా? కాదండి, ఇది మా పొలంలోదనమాట. ఏమవుతుందంటే పొలానికి చేనుకి మామూలుగా నీళ్ళు ఎక్కువ పెడతాం కదండి, చేను అంటేనే ఆ నీళ్ళకి ఏంటంటే బాగా ఏపుగా ఎదిగేసింది అనమాట. కానీ లేతగా అంటే చాలా లేతగా ఉంది. ఇదిగోండి, ఇట్లా ఇలా కలిపేసేసుకుని దీంట్లోనే కొంచెం అంతా పసుపు. తోటకూరకి ఉప్పు చాలా చూసి వేసుకోండి, ఆల్రెడీ తోటకూర కొంచెం ఉప్పుగా ఉంటుంది, అందుకని ఉప్పు వేసేటప్పుడు మాత్రం చూసి వేసుకోండి. ఇదిగోండి, కొంచెం అంతా పసుపు వేసాను. నేను ఉప్పు అయితే ఇప్పుడు వేయట్లేదండి. ఇదిగోండి, పసుపు వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా ఇట్లా చక్కగా కలిపేసేసుకోండి. తాలింపు మాత్రం ఈ తోటకూర ఫ్రైకి మెయిన్ తాలింపేనండి ఇంపార్టెంట్.
ఇదిగోండి చక్కగా ఇలా మొత్తం అంతా కలిపేసేసుకోండి. ఇలా తాలింపులో మనం ఎండుమిరపకాయలు చక్కగా వెల్లుల్లిపాయలు దంచి వేసుకుంటే ఆ కూరకి ఆ ఫ్లేవరే మారిపోద్ది అనమాట. మీరు ఎప్పుడైనా సరే కానీ అంటే ఇట్లా చేసుకునే వాళ్ళు ఇలాగే మేము కూడా ఇలాగే చేస్తామనుకుంటే సరే సరిపోయిద్దండి. కాకపోతే ఇలా కాకుండా మేము ఇలా చేయలేదండి ఎప్పుడు అనుకునే వాళ్ళైతే కనుక ఒకసారి ఇప్పుడు నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. దీన్ని ఏం చేస్తానంటే ఇప్పుడు మూత పెట్టేసేసి దీన్ని ఒక 10 నిమిషాల పాటు చక్కగా మగ్గనిస్తానండి. ఇదిగోనండి ఒక 10 నిమిషాలు దీన్ని ఇట్లా వదిలేసేసేయండి. చక్కగా స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుని బాగా చక్కగా మగ్గనివ్వాలన్నమాట. మగ్గిన తర్వాత ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఇదిగోనండి పెట్టి నేను ఒక 10 నిమిషాలు అయింది కదా, ఇదిగోనండి చూసారా ఎంత చక్కగా మగ్గిపోయిందో. దీంట్లో అసలు మనం వాటర్ అనేది కానీ ఏమీ వేయలేదండి. ఇదేంటంటే కొంచెం దీనికి ఆవిరి నీళ్ళు ఉంటాయి కదా తోటకూరలో మనం కడిగి వేసినప్పుడు ఆ వాటర్కే చక్కగా మగ్గిపోయిందనమాట. ఇదిగోండి ఇందాక మీకు కాడలు చూపించాను కదా, ఇంత లావుగా ఉన్నాయి కాడలు, ఉడుకుతాయా మగ్గుతాయా అనుకుని ఉంటారు చాలామంది. ఇదిగోండి చూసారా, ఇదిగోండి ఇలా అంటే చూడండి ఎట్లా ఇలా చక్కగా మెత్తగా అయిపోయినాయి అనమాట అసలు. ఇదిగోండి చూసారా, ఇది ముదిరి నాకు కాదండి లేతాకేను, నీళ్ళు ఎక్కువ ఉంటానా చక్కగా ఎదిగిందనమాట ఆ కూర. ఇదిగోండి చూసారా, ఇక అయిపోయిందండి. దీంట్లో కారం కానీ ఏమీ వేయలేదు నేను, చెప్పాను కదా కారం అసలు కారం వేస్తే తోటకూరకి ఆ రుచి మారిపోద్దండి. ఒకసారి మీరు ఇట్లా ట్రై చేయండి. కారం వేయకోకుండా పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలతో చక్కగా చిన్నులపై వేసి ఇట్లా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో ఏంటంటే కొంచెం అంతా ఇది కొబ్బరిను పల్లీలు పొడి అండి. అంటే ఇప్పుడు వేరుశనగ గుళ్ళు ఉంటే చూసారా, మనం ఏం చేసేసి కొంచెం ఈ ఎండు కొబ్బరిలో అట్లా పొడి చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇలాంటి కర్రీస్లోకి వేసుకుంటే టేస్ట్ ఇంకా ఇంకా చాలా చాలా బాగుంటుంది అనమాట. దీనికి మరింత రుచినిచ్చేది ఈ పొడి అనమాట. ఇదిగోండి ఈ పొడి కూడా ఇట్లా వేసిన తర్వాత ఒకసారి ఇలా కలపండి. నేనైతే ఇప్పటి వరకు ఉప్పు వేయలేదండి, ఇప్పుడు ఉప్పు వేస్తాను. ఇదిగోండి ఇట్లా కలిపెట్టిన తర్వాత దీంట్లో కొంచెం అంతా కల్లుప్పు వేయట్లేదండి ఇప్పుడు నేనైతే కనుక కొంచెం సాల్టే వేస్తున్నాను. చెప్పాను కదా మీకు సాల్ట్ మాత్రం అంటే కొంచెం చూసుకుని వేసుకోండి. సాల్ట్ అంటే నేను కొన్ని సాల్ట్ కాదండి, కల్లుప్పుని చక్కగా ఎండలో పెట్టుకుని నేను దంచి వేసుకుంటాను అనమాట. ఇదిగోండి చూసారా, తోటకూర ఫ్రై చాలా చాలా ఈజీ అండి, చాలా ఈజీ. అంటే ఇది మగ్గడానికి కొంచెం టైం పడుతుంది. ఇదిగోండి ఇంతేనండి, ఇంకా తోటకూర ఫ్రై రెడీ. ఎవరైనా సరే కానీ ఎట్లాంటి వాళ్ళైనా సరే కానీ చక్కగా ఇష్టపడి మరీ తింటారు. ఇలా ఒకసారి ట్రై చేయండి, ఓకేనా. ఇదిగోండి అస్సలు మాకు తోటకూర అంటే ఇష్టం లేదు, మేము తోటకూర అసలు తినరండి, పప్పులో వేస్తేనే తింటారు, లేదంటే పులుసు కూర పెడితే తింటారు, కానీ ఫ్రై తినరు అనుకునే వాళ్ళకి ఎవరికైనా సరే కానీ ఇప్పుడు నేను చూపించాను సరే మీకు యాజ్ ఇట్ ఈజ్గా ఒక్కసారి ఇట్లాగే చేసి ఒక్కసారి వాళ్ళకి తినిపించండి. మళ్ళీ మీరు తోటకూర చక్కగా ఫ్రై చేసి పెట్టినా సరే కానీ ఎట్లాంటి ఏది ఏ మాటలు మాట్లాడకుండా చక్కగా కూర్చొని తినాలన్నమాట, అంత టేస్టీగా ఉంటుంది, ఓకేనా. నచ్చిందండి తోటకూర ఫ్రై మీకు? నేను అంటే ఇప్పుడు నేను చేసిన విధంగా మీరు ఎవరైనా చేస్తుంటే కనుక, అంటే మేము కూడా ఇట్లాగే చేస్తామండి, కారం అది వేయము, పచ్చిమిరపకాయల కారం ఎండుమిరపకాయల కారం మేము ఇట్లా కూడా చేస్తాము, ఇది యాజ్ ఇట్ ఈజ్గా మేము ఇలాగే చేస్తాము అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒక లైక్ చేయండి, ఓకేనా. లేదు కొత్త వాళ్ళు ఎవరైనా కనుక అంటే తోటకూర ఫ్రై ఇలా చేస్తారా అనే ఎవరైనా కొత్త వాళ్ళు అనుకుంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వంటలతో మీ ముందుకు వస్తాను, ఓకేనా. బాయ్ అండి. ఇప్పుడైతే నేను స్టవ్ ఆపేస్తున్నాను, ఇంకా ఫ్రై అయితే అయిపోయిందనమాట, ఓకేనా. బాయ్ అండి.